వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు తిరుమల కొండ చుట్టూనే తిరుగుతున్నాయా? తిరుమల నెయ్యి కల్తీ వివాదం కంటిన్యూ అవుతుండగానే డిక్లరేషన్ వ్యవహారం మరో రచ్చకు దారి తీస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. లడ్డూ వివాదంపై సోషల్ మీడియాలో జోక్స్ వేసుకోవటంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుపతిపై చర్చ జరుగుతుంది. తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఇంత ఘోరం తప్పిదం చేస్తారా అంటూ హిందూ ధార్మిక సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా, వాడలేదా అన్న అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఏపీలోని అధికార ప్రతిపక్షాల మధ్య రోజు పెద్ద మాటల యుద్ధమే కొనసాగుతుంది. ఎవరి వాదనలను వారు వినిపిస్తున్నారు, కానీ అసలు నిజం మాత్రం తేల్చడం లేదు. 2012 మార్చి నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ రావటం అప్పట్లో వివాదానికి కారణం కాగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా జగన్ డిక్లరేషన్ ఇష్యూ నడుస్తూనే ఉంది. 2014లో కూడా జగన్ తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. 2017లో ఆ తర్వాత సీఎం హోదాలో పలుసార్లు తిరుమలకు వచ్చిన జగన్ డిక్లరేషన్ సమర్పించలేదన్న విమర్శలను అధికార పక్షం ఇప్పుడు తెర మీదకు తెస్తుంది. ఇతర మతస్థులు తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వటం తప్పనిసరి నిబంధనలు అమలు చేసేలా పర్యవేక్షణకు టీటీడీలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవటం ప్రధాన లోపంగా మారిపోయింది. ఇదిలా ఉంటే తిరుమల లడ్డు వివాదంపై అధికార పార్టీలో కొందరు నేతలు మాట్లాడటానికి జంకుతున్నట్లు తెలుస్తుంది. అసలే స్వామివారికి కోపం వస్తే దాని ప్రభావం తమ కుటుంబం మీద ఎక్కడ పడుతుందో అని తెగ ఆందోళన చెందుతున్నారట. తెలిసి ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవటం ఎందుకు, లడ్డూ ఇష్యూపై ఏం మాట్లాడకుండా ఉండటమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదట్లో లడ్డూ వ్యవహారంపై కూటమి ప్రభుత్వానికి కొంత సానుకూలత వచ్చినా రోజులు గడిచే కొద్దీ ఏమైనా తేడా కొడుతుందా అన్న అనుమానాలు కూటమి నేతల్లో వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర విషయాల్లో మనం ఎన్ని రాజకీయాలు చేసినా చెల్లుబాటు అవుతుంది, కానీ ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు కదా అని అధికార ప్రతిపక్ష నేతల్లో తీవ్రంగా చర్చ జరుగుతుందట. తిరుమలను అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటిది శ్రీవారి లడ్డూ వివాదంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చర్చించుకుంటున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరిద్దరు నేతలు తప్ప మిగతా నేతలు ఎవరు కూడా ఈ తిరుమల లడ్డూ వ్యవహారంలో మాట్లాడడానికి ఇష్టపడటం లేదట. దానికి కారణాలు అన్వేషిస్తే ఆ వెంకటేశ్వర స్వామితో అనవసరంగా రాజకీయాలు చేయటం దేనికి అని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారట. మొత్తానికి ఇలా ఏపీ నేతల్లో తిరుమల వ్యవహారం గుబులు రేపుతుంది. ఈ లడ్డూ వ్యవహారం పర్యాసనాలు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఆ వెంకన్న ఆగ్రహానికి ఎవరు గురవుతారో, ఈ వ్యవహారానికి ఎక్కడ ఆనకట్ట పడుతుందనేది మాత్రం ఆ 7 కొండల వాడికే తెలియాలి.